హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి. కళ్యాణ్ అండ్ సంజన గారి జర్నీలో మీకు ఎవరి జర్నీ నచ్చింది? కళ్యాణ్ ఏవి పొగడతలు చాలా బాగున్నాయి. బిగ్ బాస్ చెప్తున్నారు, మీది ఒక సామాన్యుడు కథ, కానీ సామాన్యమైన కథ కాదు. కామనర్ గా ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను సంపాదించుకునే అవకాశం వస్తుంది. దాన్ని మీరు అగ్ని పరీక్షను దాటుకొని మీ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వారి ప్రేమ పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్ని ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చినందుకు మాకు, మీరు ఇక్కడ వరకు ఆడి ఇక్కడ వరకు వచ్చినందుకు మీరు చాలా హ్యాపీ. ఓనర్ గా మొదలై మీ ప్రయాణం మొదట్లో సులువుగా అనిపించిన పోను ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షల్ని మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితే గాని, ప్రేక్షకుల ముందు నిరూపిస్తే గాని ముందుకు కదలలేని పరిస్థితుల్లో మీకు ఒక స్నేహం అండగా నిలిచింది. మీ తప్పు ఒప్పులను మీకు తెలిసేలా చేసి ధైర్యాన్ని నింపింది. అమ్మాయిలు పిచ్చాడు అంటే మేమేంటో మాకు తెలుసు అని ఇద్దరికిద్దరు స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేసుకోవడం. తన ఫ్రెండ్ శ్రీజ వెళ్ళిన తర్వాత తనుజ సపోర్టింగ్ గా నిలబడింది కళ్యాణ్కి. వారి కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మీకు బంధం ఏర్పడింది. అంటే డైరెక్ట్ 2 వీక్స్ నామినేట్ అవుతారా అంటే నామినేట్ అయిపోతా అంటారు. మీతో ఈ ప్రయాణం మొదలు పెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా బయటకు వెళ్లే క్షణాలు కృంగతీస్తూ ఉన్నాయి మిమ్మల్ని. ఆ తరువాత తప్పులను సరి చేసుకుంటూ సరైన సమయంలో మీ ఆటలో అమలు చేశారు. ఓదార్పు యాత్ర చేస్తున్నావు, గేమ్స్ ఆడట్లేదు, ఇలానే ఉంటే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతావు అన్నారు కూడా. అనేసరికి గేమ్ మార్చుకున్నారు. అమ్మాయిలకు కూడా దూరంగా ఉన్నారు. బుద్ధి బలం, భుజబలం మించిన బలం గుండె బలం. మీరు గుండె ధైర్యంతో నిలబడ్డారు. గెలవాలి అనే కసిని ఒక్కొక్క వారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారు. కెప్టెన్సీలో మీ ఆటకి మరింత వేగం జత చేసింది మీ స్నేహం. మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది. మీలో ఉన్న యోధుడిని నిద్ర లేపింది. లాస్ట్ కెప్టెన్ గా నిలిచారు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యింది కూడా మీరే అన్నట్టుగా చెప్పారు. ఎలివేషన్ లక్ష్మణ్ రావు లక్ష్మీల కొడుకు అనేది ఇప్పటి వరకు, కానీ వీళ్ళు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవం, కాలర్ ఎగరేసే గర్వాన్ని ఇప్పుడు వారికి మీరు అందించారు. తిను ఇదే మాట వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఎపిసోడ్ లో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు చెప్పడం బిగ్ బాస్ సూపర్ ఎలివేషన్ అనిపించింది. గొప్ప కళలు కన్నందుకు, వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతో మంది కామనర్స్ కి దిక్సూచిలా నిల్చొని మీ స్ఫూర్తిని, మీ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం ఏవీలో అంటారు. కామనర్ గా ఎంటర్ అయిన తిను చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. బాగుంది. ఏవి వేశారు. ప్రతి ఒక్కరితో ఎమోషన్ బాండింగ్, ఫ్రెండ్షిప్లు, ఇమాన్యుయల్ ఇద్దరు బాండింగ్, తను ఏడుస్తుంటే తినొచ్చి ఓదార్చడం. అలాగే వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు, డబ్బు ముఖ్యం కాదు, పేరు ముఖ్యం. నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాలి, కానీ వేరే వాళ్ళ దగ్గర నువ్వు తీసుకోకూడదు. వస్తే మంచి పేరుతో రా, అంతేగాని చెడ్డ పేరు వద్దు అని చెప్పిన మాటలు. గేమ్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా ఎలివేషన్ వచ్చింది. అలాగే శ్రీజతో ఫ్రెండ్షిప్, కళ్యాణ్ తనుజ బాండింగ్ చేశారు. సూపర్. కామనర్ గా వచ్చి ఫైనల్ వరకు ఎంటర్ అయ్యారు. అలాగే ఫస్ట్ లో పవన్ కళ్యాణ్ గారు పాట వేశారు. తర్వాత కూడా ఇల్లే ఇండియా ఆ సాంగ్ కూడా వేశారు. చాలా బాగుంది. ఏవి చూసిన తర్వాత కళ్యాణ్ విజిల్ వేసి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, ఇంతకంటే నేను ఏం చెప్పగలను అంటారు. సూపర్. అసలు సంజన గారు ఏవి మీకు ఎలా అనిపించింది? ఎలివేషన్ ఏవి సూపర్ ఉంది అసలు. అలాగే ఇమాన్యుయల్ సంజన గారి బాండింగ్ కూడా సూపర్ ఉంది. బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్ లో డల్ గా ఉంటే హైప్ ఇచ్చింది సంజన గారే. అందరికి ఒక గొడవ పెట్టి నేనే పెట్టానా అన్నట్టుగా చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు. ప్రతి సిచ్యువేషన్ లో కంటెంట్ ఆవిడ చుట్టూ తిరిగేలాగే చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయికి చెప్పినట్టున్నారు, అరగంటలో వచ్చేస్తా అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ సంజన గారు ఎప్పుడు సింపతి గేమ్ ఆడలేదు, పిల్లలు వదిలేసి వచ్చా అనేసి. బిగ్ బాస్ ఎలివేషన్ సంజన టాప్ గేర్ లో ఆటను మొదలు పెట్టి టాప్ 5 వరకు నిలబడ్డా. మీ ప్రయాణంలో మీలో ఉన్నంత ధైర్యం ఉంది. ఒకటా రెండా గొడవలు. ఫస్ట్ గుడ్డు తినేసి తనుజ బర్నీ గారిని ఇరికించేయడం, అలాగే షాంపూ గొడవ, అలాగే 7 గుడ్లు తినేయడం. చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. సీజన్ 9 మొదటి కెప్టెన్ గా నిలిచి ఆరంభంలోనే ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు. ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్ల జరగాల్సిందే, లేదా మీకోసం జరగాల్సిందే. ఎలా అంటే గిల్లి జోల పాడినట్టు చేసి వదిలేస్తారు సంజన గారు. ఫస్ట్ కెప్టెన్ అయ్యారు. అలాగే ఫస్ట్ కెప్టెన్ లో కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి, ఆవిడే చేశారు. టాస్క్ ఫిజికల్ గా ఆడలేకపోయినా మైండ్ గేమ్ మాత్రం చాలా బాగా ఆడేవారు. ఏ సిచ్యువేషన్ లో అయినా సరే ఆవిడకి వచ్చే కంటెంట్ ఆవిడకి వచ్చేది. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకుతో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది మీ అల్లరి. ఇమాన్యుయల్ సంజన గారు ఎంటర్టైన్మెంట్ బాగుండేది. అందరిలో ఒకరిలా ఉంటూ మీ ప్రత్యేకత ఏముంది? టాస్క్ లో మీరు పోటీ పడిన, సంచాలకంగా చేసిన సంజన ఎక్కడున్నా సరే అక్కడ ఏదో జరగబోతుంది అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు. ఇది నిజం 100%. బిగ్ బాస్ పడుకోమని లైట్లు ఆపేస్తుంటే మనిషితో అంటారు, రేపు పొద్దునకి మళ్ళీ రిఫ్రెష్ అవ్వాలి, ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి అనేసి.
అంటే తిను ఏదో చేస్తారని క్యూరియాసిటీ ఉండేది. తిను చెప్పి మరీ చేస్తారు. ఎంతమంది ఎన్ని చెప్పినా అది రాంగ్ అని చెప్పినా సరే వినరు. తనకి అనిపిస్తే చేస్తారు. బిగ్ బాస్ అంటే కంటెంట్ అని అంటారు. ఒక్కొక్కసారి మీరు మీ మాట పైనే నిలబడిన అవతల వైపు ఎవరున్నా సరే వెనక్కి తగ్గని మీ మొండి ధైర్యం మీకు మాత్రమే సొంతం అంటారు. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. షాంపూ సిచ్యువేషన్, గుడ్డు దొంగతనాలు, 7 గుడ్లు తినేడు, అలాగే ఎక్కువ స్టాండ్ తీసుకుంది రీతు విషయంలో. నాకు సార్ చెప్పినా సరే తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తను తీసుకున్న స్టాండ్ ఇదిరా సంజన అన్నట్టుగా అందరూ కనెక్ట్ అయ్యారు. ఆడియన్స్ అందరూ కష్టాలు ఎన్నో ఓర్చుకుంటూ ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని ఏదో ఒక రోజు మీ బాబు చూసి ఎంతో గర్వపడతారు. ఇదైతే బిగ్ బాస్ భలే చెప్పారు. సంజన గారు చాలా ఎమోషనల్ అయిపోయారు ఇక్కడ. హెస్ బిగ్ బాస్ పిల్లల్ని వదిలేసి వచ్చాను, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ బిగ్ బాస్, వాళ్ళ కోసమే వచ్చాను అంటారు. హౌస్ లో చాలా టఫ్ జర్నీ, ఎమోషనల్ జర్నీ ఎవరిదే అంటే సంజన గారిదే. ఎమోషన్, ఎలివేషన్, ఎంటర్టైన్మెంట్ సూపర్ అనిపించింది. ఏవి వేశారు, ఓజీ సాంగ్ తో స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇమాన్యుయల్ అండ్ సంజన గారి బాండింగ్ బాగుంది. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ కి ఎమోషన్ బాగుంది. టాస్క్లు, మైండ్ గేమ్, ఫన్నీ ఇన్సిడెంట్, గుడ్లు తినేయడం ఒకటా రెండా ప్రతిది కూడా చాలా బాగుంది. జర్నీ సంజన గారు చూసిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అంటారు. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేసేయండి.